హలో ఫ్రెండ్స్, మనం అప్డేట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో మనం టేబుల్లో ఆల్రెడీ రోస్ని ఇన్సర్ట్ చేసాము. చేసిన తర్వాత అందులో ఏదైనా ఒక రో తాలూకా వాల్యూని మనం అప్డేట్ చేయాలి, ఏదైనా ఒక రోని అప్డేట్ చేయాలి అని అనుకుంటే మనం ఈ అప్డేట్ కమాండ్ని యూజ్ చేస్తామండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ అప్డేట్ తాలూకా సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ప్రాక్టికల్గా చూద్దామండి. సో మనం స్టూడెంట్స్ అనే టేబుల్ చూస్తే ఇందులో ఆల్రెడీ 3 రోస్ ఉన్నాయండి, సంతోష్, సురేష్, టీడబ్ల్యూజీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఏదైనా ఒక రోని అప్డేట్ చేసి చూడాలనుకుంటున్నాం. ఓకే, సో అప్డేట్ క్వరీ ఏ విధంగా ఇస్తాం తెలుసా? అప్డేట్ అని చెప్పి టేబుల్ అనక్కర్లేదు, డైరెక్ట్గా టేబుల్ నేమ్ ఇస్తే చాలు, అప్డేట్ స్టూడెంట్స్. ఓకే, సో సెట్ అని చెప్పి ఏ వాల్యూ మనం సెట్ చేయాలనుకుంటున్నామో చెప్పాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే 1 స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అది సంతోష్ తీసేసి నేను రమేష్ అని చెప్పి మార్చాలనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, నేను ఏదైతే ఎస్ నేమ్ సంతోష్ అని ఉందో దాన్ని మార్చాలి. ఓకే, సో సెట్ ఎస్ నేమ్ ఈక్వల్ టు రమేష్ అంటాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా సెమీకోలన్ పెట్టి నేను రన్ చేస్తాను అనుకోండి, రన్ అయిపోతుంది. కానీ ఏమవుద్ది తెలుసా? సో ఎవరిది రమేష్ అని మార్చాలి అని మనం చెప్పలేదు. సో స్టూడెంట్స్ టేబుల్లోకి వెళ్ళు, ఎస్ నేమ్ రమేష్ చేసేయి అని చెప్పాం, కానీ ఎవరిది చెయ్యాలో చెప్పలేదు. సో అలా చెప్పకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? మొత్తం అందరివి మారిపోతాయి అన్నమాట. సో ఎన్ని రోస్ ఉన్నాయో అందరి తాలూకా ఎస్ నేమ్స్, స్టూడెంట్ నేమ్స్ కూడా రమేష్ అని మారిపోతాయి. అలా అవ్వకూడదు కదా. కాబట్టి మనం ఏం చెప్పాలంటే ఎవరిది మారాలో చెప్పాలి. ఆ స్పెసిఫిక్ కండిషన్ చెప్పడానికి వేర్ క్లాజ్ యూజ్ చేస్తాం. ఓకే, వేర్ అని చెప్పి అక్కడ కండిషన్ రాస్తాం. వేర్ RNO ఈక్వల్ టు 1 అంటే రోల్ నెంబర్ 1 ఎవరికైతే ఉందో వాళ్ళొక్కలదే ఎస్ నేమ్ రమేష్ చెయ్యు, అక్కడ ఏదైనా ఉన్ని ఎస్ నేమ్ రమేష్ చెయ్యు అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో ఆ విధంగా మనం అప్డేట్ చేస్తాం. సో 1 రో అప్డేటెడ్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి చెప్తాను నేను. మనం లాస్ట్ వీడియోలో చెప్పిన ఇన్సర్ట్కి కానీ అప్డేట్కి కానీ ఏం చేసినా సరే మనము కమిట్ అనే కమాండ్ని యూజ్ చేయాలి. సో కమిట్ అనే కమాండ్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే పర్మనెంట్ స్టోరింగ్ అవుతుందన్నమాట. ఇది మనం TCLలో మళ్ళీ మాట్లాడదాం, బట్ జస్ట్ ఇక్కడ మీకు చెప్తున్నాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి అప్డేట్ అయిపోయింది కదా. అయ్యిందో లేదో చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాము? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ చూస్తే ఇప్పుడు చూడండి 1కి ఏమని ఉంది? రమేష్ అని ఉంది. సో ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు అప్డేట్ అనేది క్లియర్గా అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ క్లాస్లో మరొక కమాండ్తో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. సో చాలామందికి యూజ్ అయ్యే సిరీస్ అండి ఇది. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.